హలో ఎవ్రీవన్. నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోలేదు ఈ థ్యాంక్స్ గివింగ్ డిన్నర్ నేను చేసుకుంటానని. బట్ నాకు మా హస్బెండ్కి ఒక కోరిక పుట్టింది. థ్యాంక్స్ గివింగ్ అందరూ ఇక్కడ అమెరికన్స్ బాగా చేసుకుంటారు, అండ్ మనం ఎందుకు చేసుకోకూడదు? మేమైతే లిటరలీ ఫుడ్ కోసం థ్యాంక్స్ గివింగ్ చేసుకున్నాము. ఫస్ట్ చూపించినట్టు నేను ఫుల్ కోడిని అయితే మంచిగా తందూరీ చికెన్ అయితే చేశాను. ఇక్కడ వాళ్ళు టర్కీ యూస్ చేస్తాను, నేను నార్మల్ మన కోడి యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ డిష్ వచ్చేసరికి నేను మొత్తం వెజ్జీస్తో సైడ్ డిష్ లాగా చేశాను. అండ్ ఇది పొటాటో ఫ్రైస్ లాగా, అండ్ దాన్ని వాళ్ళు చేసుకునే స్టైల్లో చేశాను. చాలా టేస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నేను నా లైఫ్లో అనుకోలేదు నేను సాసులు నేను చేస్తాను అనేసి. ఇవేంటంటే ర్యాంచ్ టైప్లో నేను 2 టైప్స్ ఆఫ్ ర్యాంచెస్ చేశాను. ఒకటి నార్మల్ ఇట్లా క్రీమీ ర్యాంచ్ లాగా చేశాను. ఇదైతే చికెన్, అసలు చికెన్లోకి అయితే ఇంక చెప్పే పని లేదు, చాలా బాగుంది. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే కొంచెం లూజ్ అనిపించింది. ఈసారి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇది అవకాడో ర్యాంచ్. ఓ మై గుడ్నెస్, ఇది అయితే నా ఫేవరెట్ అయిపోయింది. ఇంక నుంచి నేను బయట కొనుక్కునే పని అయితే అస్సలు లేదు, అంత బాగా వచ్చింది. నాకైతే లిటరలీ బయట తింటున్న ఫీలింగే వచ్చింది. చూసారు కదా, అది ఉండటం కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది స్వీట్ పొటాటో, అంటే మ్యాష్డ్ పొటాటో. వాళ్ళు ఇక్కడ ఇది చాలా ఫేమస్ వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్కి, అందుకోసం వాళ్ళు చేసుకుంటారు కదా, అసలు ఎట్లుంటుందో మనము ట్రై చేద్దామని నేను ట్రై చేశాను. మరీ 10కి 10 ఇవ్వలేనులే కానీ ఒక 5-6 ఇస్తాను. నాకు ఆ టేస్ట్ అయితే, నాకు స్వీట్ పొటాటోనే బేసిక్గా నచ్చదు అందుకోసం. అండ్ సైడ్కి తినడానికి ఆనియన్స్. అండ్ ఇది బ్లూబెర్రీ పై. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు పై తింటారంట. అది ఏంటంటే పంప్కిన్ పై కానీ యాపిల్ పై కానీ. నాకు మా హస్బెండ్కి బ్లూబెర్రీ అంటే ఇష్టం, అందుకోసం మేము బ్లూబెర్రీ పై తీసుకున్నాము. ఏదో ఒక పై కదా ట్రై చేద్దాం, లైఫ్లో ఎప్పుడు ట్రై చేస్తున్నాం కదా అనేసి, అది నచ్చింది తినాలి అన్నట్టు ఇది తీసుకున్నాము. ఇది మాకు అరౌండ్ $6 to $7 పడింది అనుకుంటా, లిడిల్లో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి మా టోటల్ సెటప్ ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగా చేసుకుంటామని. మీరిద్దరే ఉంటారు కదా, మీ ఇద్దరికి ఇవన్నీ చేసుకోవడం అవసరమా అంటే 100% అవసరమే. ఎవరో వస్తేనే చేసుకోవాలి అనేది ఏం లేదు కదా. మనకి మనం టైం ఇచ్చుకుంటా మనం ఇట్లా ఎంజాయ్ చేయకపోతే ఇంకా మనం ఎంత కష్టపడా అది వేస్ట్ అని నా ఫీలింగ్. అందుకోసమే ఈ మొత్తం చేయటానికి నాకు ఒక 2.5 hours అయితే పట్టింది. ఏముంది దీంట్లో అని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఆ చికెన్ని నేను దాన్ని మొత్తం రెడీ చేసుకోవటానికి ముందు రోజు నైట్ దాన్ని సెట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు చేసి ఈ ర్యాంచెస్ ప్రిపేర్ చేసి ఇవన్నీ చాలా టైం పట్టింది. బట్ వర్త్ అసలు, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. నేను చెప్పాను కదా ఇది కొంచెం సాస్ లూజ్ అయిందని, కానీ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం అది కూడా చేస్తాను. కొంచెం పల్లి చట్నీ లాగా ఉంది, అడ్జస్ట్ అయిపోయింది. అండ్ అవకాడో చూసారు కదా, నిజంగా బయట తీసుకున్నట్లే ఉంది. అండ్ చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో అసలు. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. మీకు నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు పెడుతున్నాను, అది కూడా షార్ట్స్ పెడుతున్నాను, ఈజీగా ఉంటుందని. నేను చెప్పిన బ్లూబెర్రీ పై అయితే ఇదే. ఇది కూడా నేనైతే ఎప్పుడు ఇలాంటిదైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఓ సూపర్ అని చెప్పనులే కానీ ఓకే, అప్పుడప్పుడు తినటానికైతే ఏం కాదు అనిపించింది. అండ్ కానీ ఈ 2.5 hours నేను ఎప్పుడు చెయ్యని డిషెస్ ఇవి నా లైఫ్లోనే. నేను ఎప్పుడు ఫుల్ కోడిని తీసుకొచ్చి అట్లా నేను చెయ్యలేదు, ఎప్పుడు ఈ మ్యాష్డ్ పొటాటోస్ చెయ్యలేదు. అసలు ఏదైనా కానీ అది అమెరికన్ స్టైల్ వాళ్ళే చేసేది, నేను ఎప్పుడు చెయ్యలేదు. కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు నాలో ఒక టెన్షన్ ఉంది, అమ్మాయి మంచిగా రాకపోతే ఎట్లా, నేను ఇంత ఘనంగా చేద్దాం అనుకుంటున్నాను, లాస్ట్కి ఇది ఫెయిల్ అయితే ఎట్లా అని ఒక భయం ఉంది. కానీ లోపల ఏదన్నా కొత్త చేసుకోవాలని ఒకటి ఉంటుంది కదా, దానివల్ల నేను చాలా ప్రొఫెషనల్గా చేసినట్టు చేశాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది జస్ట్ ఒక 6 minutes వీడియో, బట్ దీని వెనకాల నేను ఎంత భయపడ్డాను, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను. అండ్ వంట చేయటం అంతా ఒక ఎత్తు, ఆ వంటలు ప్రతిదీ నేను వీడియో తీయాలి, నేను నెక్స్ట్ వీడియోస్ మీకు చూపించాలి నేను ఎట్లా చేశాను ఏంటి అనేదని. దాని మీద నాకు ఇంకా లేట్ అవుతూ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే కదా, నేను అందుకే కొంచెం ముందు చేశాను. నేను వర్క్ నుంచి రాగానే మోస్ట్లీ ఎమ్మటే స్టార్ట్ చేసేసాను, కాసేపు కూడా లేకుండా. దానివల్ల నాకు ఐ థింక్ సో 7-7:30 కల్లా నాకైతే డిన్నర్ రెడీ అయిపోయింది నిన్న. నేను అనుకోలేదు అంత తొందరగా డిన్నర్ రెడీ అయిపోతుందని, బట్ లక్కీలీ అయింది అంతే.
మాకైతే ఈ అమెరికన్ స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు తినం కాబట్టి మనకి మన కంఫర్ట్ ఫుడ్డే నచ్చుతుంది ఎప్పుడు. ఎప్పుడన్నా కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకున్నప్పుడు మనం ఇలా అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. లైక్ పిల్లలు కూడా మనం ఇలాంటివి చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా ఎవ్రీథింగ్ చేసుకుంటున్నారు అని నా ఫీలింగ్. అండ్ మీరు మీ డిన్నర్స్కి ఏం చేసుకున్నారు? అండ్ యూఎస్లో ఉండే వాళ్ళు వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు, ఉండేదే ఇద్దరు, వీళ్ళకి ఇప్పుడు ఇవన్నీ చేసుకోవటం అమ్మసరమా అనేసి. మనం మన లైఫ్లో ఈ కార్పొరేట్ లైఫ్లో అయితే ఎవ్రీథింగ్ ఇంత స్ట్రెస్గా నడుస్తున్నప్పుడు మన కోసం మనం టైం ఇచ్చుకోవటంలో అస్సలు తప్పలేదు. ఇంకా మనం కష్టపడేది దేనికోసం? ఈ పైసలు దేనికోసం? మనం హ్యాపీగా ఉండటానికే కదా. అది ఇద్దరున్నా ఒక్కళ్ళున్నా కానీ మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. బయట వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు, వాళ్ళకి నోరు నొప్పి పుట్టదు, మనకి చెవి నొప్పి పుట్టదు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళలేము అండ్ మనం హ్యాపీగా ఉండలేము. మనం ఇంత కష్టపడేది ఇదంతా చేసేది మనం హ్యాపీగా ఉండటానికి. వాళ్ళకి మనం నచ్చుతున్నామా లేదా అనేది అది అసలు మనకు అవసరమే లేదు. నేను ఒకప్పుడు అదే అనుకునేదాన్ని, ఒకళ్ళు నన్ను గురించి ఏమనుకుంటారని. అప్పుడు నేను లైఫ్లో ఎంత సాడ్గా ఉండేదాన్నో. ఎందుకంటే నేను ఏం చేసినా వాళ్ళకి నచ్చేది కాదు. నేను మంచి చేసినా నచ్చేది కాదు, చెడు చేసినా నచ్చేది కాదు. కానీ ఇలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేమనిపించింది?